సనాతన భక్తులకు నమస్కారం. క్రితం ఎపిసోడ్‌లో రతి, మన్మధుల మధ్య ప్రేమ చిగురించడం మనం చూసాం. రతీదేవి తన సోదరీమణుల మధ్య సిగ్గుపడుతూ ఉన్న సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడు అక్కడికి విచ్చేస్తాడు. రతికి తగిన శ్రేష్ఠుడైన వరుడు మన్మధుడే అని, వారిద్దరికీ త్వరగా వివాహం జరిపించాలని బ్రహ్మ దక్షుడికి చెప్తాడు. దానికి దక్షుడు కూడా ఎంతో సంతోషంగా అంగీకరిస్తాడు. అయితే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన అసలు ఉద్దేశం వేరే ఉంది. ఆదిశక్తి భవానిని తమ పుత్రికగా పొందడానికి కఠోరమైన తపస్సు చేయమని బ్రహ్మదేవుడు దక్షుడికి మరియు అతని భార్య వీరనికి సూచిస్తాడు. దక్షునికి ముందుగా అర్థం కాకపోయినా శివుని ఆజ్ఞని తెలుసుకొని భార్యతో కలిసి తపస్సుకు సిద్ధపడతాడు. దక్ష ప్రజాపతి మరియు మహారాణి వీరని ఇరువురు ఓం ఐం క్రీం క్లీం చాముండాయ విచ్చే నమః అని జపిస్తూ శక్తిమాత కోసం కఠోర దీక్షతో తపస్సు చేస్తారు. ఆ భక్తికి మెచ్చిన అష్టభుజాధారిణి అయిన శక్తిమాత జగదాంబ వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి పులకించిపోయిన దక్ష దంపతులు తమకు పుత్రికగా జన్మించమని వరం కోరుకుంటారు. వారి కోరికను మన్నించిన శక్తిమాత ఒక షరతు పెడుతుంది. తాను పుత్రికగా జన్మించిన తర్వాత తాను ఆదిశక్తిని అన్న విషయం ఆ దంపతులకు గుర్తుండదని, తనను ఒక సాధారణ కన్యలాగా పెంచాలని ఆమె చెబుతుంది. దానికి వారు అంగీకరించడంతో ఆమె వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తుంది. కొంతకాలానికి మహారాణి వీరని ఒక అత్యంత తేజస్వంతమైన దివ్యకన్యకు జన్మనిస్తుంది. ఆ కన్య పుట్టగానే చుట్టూ ఒక వాతావరణం అంతా దైవిక వెలుగుతో నిండిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవర్షి నారదుడు ఆ దివ్యకన్యను చూడగానే మనసులో ఒక అద్భుతమైన సాత్విక భావం కలుగుతోందని వివరిస్తాడు. అందుకే ఆ పాపకు సతీదేవి అని అద్భుతమైన నామకరణం చేస్తాడు నారదముని. ఫ్రెండ్స్, ఇలా శక్తిమాత దక్షిణింట సతీదేవిగా జన్మించింది. మరి శివుని పట్ల సతీదేవికి ప్రేమ ఎలా మొదలవుతుంది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి.